హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఒక ట్రయాంగిల్కి సంబంధించినటువంటి 3 ఈక్వేషన్స్ లేదంటే 3 సైడ్స్ వాటి యొక్క ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలి అనేది ఎటువంటి ఈ పాయింట్స్ని కనుక్కోకుండా ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం అంటే జనరల్గా ఆర్థో సెంటర్ ఏం చేస్తామని ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వీటిని సాల్వ్ చేసి ఏబీసీ పాయింట్స్ కనుక్కోవడం అనేది జనరల్గా ఉంటుంది. సో అటువంటి పని ఏమీ లేకుండానే సో మనం ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us see దట్. ముందుగా ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాం. ఒక రఫ్ డయాగ్రామ్ ఏబిసి. సో ఇవి సైడ్స్ అని చెప్పారు కాబట్టి సో ఈ సైడ్స్ని మనం ఏబి, ఇది సైడ్ బీసీ, అట్లానే సైడ్ సిఏ, ఆ విధంగా పేర్లు పెట్టుకుందాం. సో మనగా జనరల్గా ఆర్థో సెంటర్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ లేదా పర్పెండిక్యులర్స్. సో ట్రయాంగిల్కి సంబంధించినటువంటి 2 ఆల్టిట్యూడ్స్ ఏవైనా, జనరల్గా ట్రయాంగిల్ అంటే 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి, మనకి 2 ఆల్టిట్యూడ్స్ చాలు. సో 2 పర్పెండిక్యులర్స్. సో 2 పర్పెండిక్యులర్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనం ఆర్థో సెంటర్గా తీసుకుంటున్నాం. సో అందుకోసం మనం డ్రా 2 perpendiculars. సో డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ టు బీసీ. ఏ నుండి బీసీకి ఒక పర్పెండిక్యులర్, దాన్ని ఏడీగా, బి నుండి ఏసీకి ఇంకొక పర్పెండిక్యులర్, దాన్ని బీఈగా తీసుకుందాం. సో ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే మన ఆర్థో సెంటర్ ఓ. ఓకే, సో అంటే మనం ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే ఈ పర్పెండిక్యులర్స్ 2 కావాలి. వీ నీడ్ ద ఈక్వేషన్స్ ఏడి అండ్ బిఈ. ఓకే, సో మరి ఆ ఈక్వేషన్స్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది మనం ఈ పాయింట్స్ కనుక్కోకుండానే, ఏబీసీ కనుక్కోకుండానే మనం ఈ యొక్క సొల్యూషన్లో మనం చూద్దాం. మనం సో ముందుగా డ్రా ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ. సో ఈ విధంగా 2 పర్పెండిక్యులర్స్ మనం డ్రా చేసుకోవాలి. సో ఆ పర్పెండిక్యులర్స్ యొక్క ఈక్వేషన్స్ ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడి, ముందుగా ఫస్ట్ పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ ఆల్టిట్యూడ్, ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్. ఆల్రెడీ బీసీ ఈక్వేషన్ మన దగ్గర ఉంది. మరి పర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనం తీసుకుంటాం ఫార్ములా బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే. సో ఏబీలు ఇంటర్చేంజ్ అవుతాయి, అట్లానే కాన్స్టాంట్ కూడా మారుతూ ఉంటుంది అది. సో మరి ముందుగా ఈ బీసీ ఈక్వేషన్ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఏబీ వాల్యూస్, ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్. సో వాటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై, సో అది -2 ఇంటూ ఎక్స్, మైనస్ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటూ వై. సో ఈ కాన్స్టాంట్ అనేది మారుతుంది, మనం దాన్ని నేను కే అని తీసుకున్నాను. సో ఫైనల్గా ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఇది. ఓకే, సో మరి ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే ఏబి, అట్లానే ఏడి, అట్లానే ఏసీ. సో ఈ 3 కూడా ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఏబి, ఏడి, ఏసీ, ఆల్ ది స్ట్రైట్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ద పాయింట్ ఏ, సో దట్ దే ఆర్ కాల్డ్ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్. ఇవన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర ఏ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి మనం ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ కాంకరెంట్ లైన్స్ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఈ కే వాల్యూ కనుక్కొని దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏడి వస్తుంది. సో ఇందులో మనం ఎటువంటి పాయింట్స్ని కనుక్కోవట్లేదు. సో మరి దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ఏబి, ఏడి, ఏసీ ఆర్ సిఏ ఎట్లా రాసినా ఒకటి ఆర్ కాంకరెంట్ లైన్స్.
సో ఈ మూడు కూడా అన్నిట్లలో కామన్ పాయింట్ ఏం కనిపిస్తూ ఉంది మనకి ఏ. సో ఆల్ ఆర్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ, సో దట్ దీస్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్. మరి కాంకరెంట్ లైన్స్కి సంబంధించి ఒక మనకి స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇట్లా 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చి కాంకరెంట్ అయితే పీ కనుక్కోండి, కే కనుక్కోండి అని చెప్పేసి మనం ఆ విధంగా 4 మార్క్స్ ప్రాబ్లం మన దగ్గర ఉంది. సో అప్పుడు మనం డిటర్మినెంట్ తీసుకొని ఈజీగా కే వాల్యూ కనుక్కోవడం జరుగుతూ ఉంది. సో నేను కూడా ఇక్కడ అదే మోడల్ నేను ఫాలో అవుతున్నాను. సో దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే అర్థమైందంటే ఈ 3 ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఎక్స్ వై కాన్స్టాంట్స్తో ఫామ్ అయ్యేటటువంటి డిటర్మినెంట్ అది మనం 0గా తీసుకోవడం ద్వారా ఈ కే వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us see that. సో డిటర్మినెంట్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ దీస్ 3 ఈక్వేషన్స్. ఈ 3 ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్, వై టర్మ్ కోఎఫిషియంట్, అలానే కాన్స్టాంట్. సో ఇక్కడ ముందుగా ఏబీ తీసుకుంటే 7 1 -10, 7 1 -10. అట్లానే ఏడి అంటే ఇది -2 -1 k, -2 -1 k. తర్వాత ఏసీ, సో ఏసీ ఆర్ సిఏ బోత్ ఆర్ సేమ్, 1 1 2 1 1 2. సో ఈ డిటర్మినెంట్ అనేది మనకి 0గా ఉంటుంది కాంకరెంట్ లైన్స్ కాబట్టి. సో ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దిస్ డిటర్మినెంట్ అలాంగ్ R1. దీన్ని మనం R1 పరంగా ఎక్స్పాండ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, సో 7 ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. 7 ఉన్నటువంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -1 ఇంటూ 2 -2 -k ఇంటూ 1 k. తర్వాత ఫార్ములా మైనస్ ఇది, ఈ ఎలిమెంట్ తీసుకుంటాం 1 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్, దీస్ 4 ఎలిమెంట్స్. ఓకే, -2 ఇంటూ 2 -4 -k ఇంటూ 1 k. తర్వాత ప్లస్ ఉంటుంది. సో థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో -10 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -2 -1 1 1. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం ఈ రెండు -2 ఇంటూ 1 -2 ఫార్ములా -1 ఇంటూ 1 -1 +1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 7 -2 -14 -7k, -1 ఇంటూ -4 +4 -1 ఇంటూ -k +k, -10 ఇంటూ -2 +1 అంటే -1 -10 ఇంటూ -1 అంటే +10 ఈజ్ ఈక్వల్ టు 0. సో 10 4 14, ఇది +14 ఇది -14, ఈ మూడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో -7k +k అంటే -6k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా k ఈజ్ ఈక్వల్ టు 0. సో k వాల్యూ 0 వచ్చేసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ AD become like this, -2x - y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ k వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2x - y. సో ఇదే విధంగా BE కూడా మనకు వచ్చేస్తుంది. అప్పుడు ADBAని సాల్వ్ చేస్తే ఫైనల్గా ఈ రెండు సాల్వ్ చేయవలసిందే. దెన్ వీ గెట్ ద ఆర్ ద సెంటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఓకే, లెట్ us see that. Okay, continuation. Next, equation of BE. ఈక్వేషన్ ఆఫ్ BE. మరి BE అనేది ఏసీతో పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి సో దాన్ని కూడా మనం ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా తీసుకోవచ్చు. BX - AY ప్లస్ ఈసారి ఇంతకుముందు K అనుకున్నాం, ఈసారి వేరొక కాన్స్టాంట్ తీసుకుందాం, L ఈజ్ ఈక్వల్ టు 0. సో XY టర్మ్స్ ఈ విధంగా మారిపోతాయి. అట్లానే కాన్స్టాంట్ అనేది ఇంకోటి వస్తుంది వేరేది. సో BX - AY ప్లస్ L. సో ఈసారి ఇక్కడ ఏసీ ఈక్వేషన్ దీన్ని AX ప్లస్ BY ప్లస్ Cతో కంపేర్ చేసుకుంటే AX అంటే ఇక 1 ఇంటూ X, సో A వాల్యూ 1, BY అంటే ఇక్కడ 1 ఇంటూ Y. సో AB రెండు కూడా 1 1. ఓకే, సో B అంటే 1 ఇంటూ X మైనస్ A అంటే 1 ఇంటూ Y ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ X - Y ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి ఈసారి ఏ 3 లైన్స్ అనే కాంకరెంట్ ఉంటాయంటే సో ఈసారి కాంకరెంట్ పాయింట్ అనేది B అవుతుంది.
So BA, BE, BC. Okay, from the diagram, BA, BE, BC are concurrent lines. So BA or AB, BE, BC. సో ఈ 3 లైన్స్ అనేవి కాంకరెంట్. ఇవన్నీ కూడా బి అనే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏబి, ఏడి, ఏసి అవన్నీ ఏ అనే పాయింట్. ఇప్పుడు బిఏ, బిఈ, బీసీ ఇవన్నీ కూడా బి అనే పాయింట్. సో ఇంతకుముందు చేసినట్టుగానే కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ యొక్క డెల్టా అనేది మనం జీరోగా తీసుకోవచ్చు. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్టా మీన్స్ it is the determinant formed by the coefficients of these 3 equations. Okay, ఈ 3 equations లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్, x టర్మ్ కోఎఫిషియంట్, y టర్మ్ కోఎఫిషియంట్, అలానే కాన్స్టాంట్ టర్మ్. సో వాటికి సంబంధించిన డిటర్మినెంట్ మనం చూద్దాం. ముందుగా బిఏ ఆర్ ఏబి అన్న బి అన్న ఒకటి 7 1 - 10 7 1 - 10. నెక్స్ట్ బిఈ అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ -1, కాన్స్టాంట్ ఎల్ 1 - 1 ఎల్. నెక్స్ట్ బీసీ. సో బీసీ అనేది 1 - 2 5 1 - 2 5. సో మళ్ళీ మనం దీన్ని R1 పరంగా వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దిస్ డిటర్మినెంట్ అలాంగ్ R1. ఓకే, సో 7 × 7 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ -1 × 5 -5 మైనస్ ఫార్ములా మైనస్ ఇట్ ఈస్ L × -2 -2L మైనస్ ప్లస్ 2L. నెక్స్ట్ మైనస్ దిస్ నెంబర్ -1 × ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో వదిలేయాలి, కాలం వదిలేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ 1 × 5 5 మైనస్ L × 1L. తర్వాత ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ -10 × -10 ఉన్నటువంటి రో వదిలేయాలి, కాలం వదిలేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ 1 × -2 -2. నెక్స్ట్ ఫార్ములా మైనస్ -1 × 1 -1 మైనస్ +1 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, +1. ఓకే, 7 - 5 -35 7 2 14L -1 × 5 -5 minus into minus plus 1 into L minus 10 into minus 1 plus 10 is equal to 0. So 14L plus L 15L minus 35 minus 5 minus 40 plus 10 అంటే minus 30. ఆ minus 30 అనేది రైట్ సైడ్ వస్తే plus 30. therefore L is equal to 15 2 so L value 2 వచ్చేసింది. therefore BE x minus y plus L. so x minus y plus 2 is equal to 0. okay, thank you. Continuation. Okay, continuation. Therefore equation of AD minus 2x minus y is equal to 0 and equation of BE x minus y plus 2 is equal to 0. So by solving these two altitudes we can get the orthocenter. So let us see solving. So మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ తీసుకుందాం. సో x y 1. సో ముందుగా ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -1, తర్వాత కాన్స్టాంట్ టర్మ్ 0, x కోఎఫిషియంట్ -2, అగైన్ y కోఎఫిషియంట్ -1. సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -1, కాన్స్టాంట్ 2, x కోఎఫిషియంట్ 1, అగైన్ y కోఎఫిషియంట్ -1. సో x by -1 into 2 -2 minus 0 into -1 0 y by 0 into 1 0 formula -2 into 2 -4 minus plus 4 1 by -2 into -1 plus 2 formula
minus 1 into 1 minus 1 minus minus plus 1. So finally it is equal to x by minus 2 y by 4 is equal to 1 by 3. So ఈ రెండు తీసుకుంటే x వస్తుంది, తీసుకుంటే y వస్తుంది. Therefore x is equal to minus 2 by 3, y is equal to 4 by 3. Therefore orthocenter is equal to x comma y minus 2 by 3, 4 by 3. Okay, thank you.